ఉత్తరప్రదేశ్లోని పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేపై యుద్ధ విమానాలు ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఘీంకరించాయి. ఎక్స్ప్రెస్ వే పై టేక్ ఆఫ్ ల్యాండింగ్ ప్రాక్టీస్ చేశాయి. ఎయిర్ బస్ C-295 జాగ్వార్ ఫైటర్ జెట్స్తో ఈ ఫీట్ చేసింది భారతీయ వాయుసేన. అత్యవసర పరిస్థితుల్లో ఎక్స్ప్రెస్ వేలనే రన్వేలుగా మార్చి యుద్ధ విమానాలు దూసుకెళ్లేందుకు వీలుగా ఎయిర్ స్ట్రిప్స్ ను అభివృద్ధి చేస్తోంది కేంద్రం. పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ పై 3.2 కిలోమీటర్ల పొడవైన ఎయిర్ స్ట్రిప్ ను నిర్మించింది. 2021 నవంబర్లో ఇది అందుబాటులోకి వచ్చింది. తాజాగా మరోసారి ఈ ఎయిర్ స్ట్రిప్ సామర్థ్యాన్ని పరీక్షించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇందులో భాగంగానే యుద్ధ విమానాలు టచ్ అండ్ గో ఆపరేషన్ నిర్వహించాయి. ఉత్తరప్రదేశ్లోని పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేపై యుద్ధ విమానాలు ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఘీంకరించాయి. ఎక్స్ప్రెస్ వేపై టేక్ ఆఫ్ ల్యాండింగ్ ప్రాక్టీస్ చేశాయి. ఎయిర్ బస్ C-295 జాగ్వార్ ఫైటర్ జెట్స్తో ఈ ఫీట్ చేసింది భారతీయ వాయుసేన. అత్యవసర పరిస్థితుల్లో ఎక్స్ప్రెస్ వేలనే రన్వేలుగా మార్చి యుద్ధ విమానాలు దూసుకెళ్లేందుకు వీలుగా ఎయిర్ స్ట్రిప్స్ ను అభివృద్ధి చేసింది కేంద్రం. పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ పై 3.2 కిలోమీటర్ల పొడవైన ఎయిర్ స్ట్రిప్ ను నిర్మించింది. 2021 నవంబర్లో ఇది అందుబాటులోకి వచ్చింది. తాజాగా మరోసారి ఈ ఎయిర్ స్ట్రిప్ సామర్థ్యాన్ని పరీక్షించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇందులో భాగంగానే యుద్ధ విమానాలు టచ్ అండ్ గో ఆపరేషన్ నిర్వహించాయి.